ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని నేను చదువుతున్న మాట మీరు నోట్ చేసుకోండి. నీవు పైవాడిగా ఉందువు. ఆమేనండి. ఒకసారి గట్టిగా ఆమేనండి. ఓకే, మార్చి నెల మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానం ఒకసారి చూడండి. నీవు పైవాడిగా ఉందువు. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదా. ఓకే, దేవుడు ఈ ప్రామిస్ ఈ నెలలో మీ అందరి పట్ల యేసు నామములో నెరవేర్చబడునుగాక. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి నీవు పైవాడిగా ఉంటావు అని చెప్పండి. ఆమేన్. యేసు నామములో ఈ ప్రామిస్ నెరవేర్చబడునుగాక. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ద్వితీయోపదేశకాండం ఈ 28వ అధ్యాయంలో ఎన్నో వాగ్దానాలు కనబడతా ఉంటాయి. ప్రభు చెప్పాడు, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ పిండి పిసికి తొట్టే దీవించబడుతుంది అని ఎన్నో మాటలు ఈ 28వ అధ్యాయంలో నువ్వు ఇంటిలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వచ్చేటప్పుడు దీవించబడతావని అనేకమైన మాటలు దేవుడు చెప్తూ నీకు సమృద్ధిగా మేలు కలుగుతుందని, అనేకమైన వాగ్దానాలు, నిన్ను ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపిస్తానని ఎన్నో ప్రామిస్ దేవుడు ఈ 28వ అధ్యాయంలో చెప్తూ నువ్వు తలగా ఉంటావు అని మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నాడు, నీవు పైవాడిగా ఉంటావు. అంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుడు ఆశించేది ఏమిటంటే పై స్థానం, పై చేయి, పై స్థాయిలోనే ఉండాలని దేవుడు తన పిల్లల గురించి ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే తలగానే ఉంటావు కానీ నువ్వు ఎప్పుడు కూడా తోకగా మాత్రం ఉండవని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని బిడలమైన మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. మనం ఎప్పుడు కూడా నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా సేవ ఇంతే, నా కుటుంబం ఇంతే అని ఎప్పుడు కూడా మీరు డిస్కరేజ్ చేసుకోకూడదు. మీ జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా పై స్థానంలోనే ఉంటారు. పై వారిగానే దేవుడు ఉంచుతాడు కానీ కింద వారిగా ఎప్పుడు కూడా ఉంచడు. ఒకవేళ మనుషులు నిన్ను తొక్కేద్దామని కింద స్థానంలో నేను ఉంచుదామని ప్రయత్నం చేసినా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని పై స్థానంలోనే కూర్చోబెడతా ఉంటాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఈ నెల పరీక్షలు రాస్తున్న పిల్లలందరి జీవితంలో కూడా ఆ ఉన్నత స్థానంలోనే వారు మంచి విజయాల్ని దేవుడు అనుగ్రహింప చేయనుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు దేవుడు స్పష్టంగా చెప్తూ వచ్చాడండి. కొన్ని మాటలు మీకు అర్థం అవటం కోసం చెప్తాను. ఎవరు కూడా కింద స్థానంలో ఉండడానికి ఇష్టపడరు, అలా ఉండాలని ఎవరు అనుకోరు. దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా పై స్థానంలోనే ఉండాలనుకుంటాం. కింద స్థానం ఎలా ఉంటుందో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యెరూషలేము అనేది పై స్థానం. యెరూషలేములో దేవాలయం ఉంది, యెరూషలేములో మందసం ఉంది, యెరూషలేములో బలిపీఠం, ఇత్తడి గంగాళం, దేవాలయంలో అన్ని ఉపకరణాలు ఉన్నాయి. ఇంత వైభవాన్ని విడిచిపెట్టి ఆ యెరూషలేము మహాపట్టణం, ఆ ఉన్నత వైభవాన్ని విడిచిపెట్టి ఒక వ్యక్తి యెరికో అనే లోకంలోకి కిందకి దిగొచ్చేస్తూ ఉన్నాడు. పై స్థానాన్ని విడిచిపెట్టి కిందకి దిగి వచ్చేస్తూ ఉంటుంటే దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగోడు ఏం చేశాడంటే వెండి బంగారాలు ఆస్తి దోచుకోకుండా రక్షణ వస్త్రాన్ని దోచుకున్నాడు. వెంటనే కొరప్రాణంతో విడిచిపెట్టాడు. అదే దారుగుండగా లేవీయుడు వెళుతున్నాడు, నాకెందుకులే అనుకున్నాడు. యాజకుడు వెళ్ళాడు, నాకెందుకులే అనుకున్నారు. కానీ మంచి సమరయుడు మాత్రమే జాలిపడి గాయాలు కట్టి నూనె పోసి పూటకూని వారి ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా, అతనికి ఆహారం పెట్టినట్లుగా వాక్యంలో చూస్తాం. చూడండి, పై స్థానంలోంచి కిందకు వచ్చేసినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది?
ఈరోజు కూడా చాలామంది పడిపోయిన స్థితిలో, కింద అంటేనే పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఆత్మీయ జీవితంలో పడిపోయినట్లుగా, స్పిరిచువల్ లైఫ్లో ఏమాత్రం ఎదుగుదల లేని వారిగా, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా అదే స్థితిలో ఉండిపోయినట్లు. బెతెస్దా కోనేరు దగ్గర చూడండి, రోగం కంటే వాడి వయసు కంటే రోగం సీనియారిటీ ఎక్కువ. ఎంతోమంది వచ్చి దిగుతున్నారు, బాగవుతున్నారు, కానీ వీడు మాత్రం అదే స్థితిలో ఉండిపోయాడండి. ఈరోజు చాలామంది భక్తి ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోయినట్లు. ప్రార్థనలోనైనా, పరిచర్లోనైనా, ఉపవాసంలోనైనా, సహవాసంలోనైనా వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చేస్తూ ఉన్నారు, కానీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు మాత్రం ఎదుగుదల లేని వాళ్ళుగా, ఆత్మీయతలో ఏమాత్రం ఒక మెట్టు పైకి లేని వారిగా ఉంటున్నారు. ఈరోజు మీ జీవితాన్ని ఒకసారి వాక్యం అనే అర్థంలో పరీక్షించుకోండి. ప్రభా, నేను కింద స్థాయిలో ఉండకూడదు, ఒకే స్థాయిలో ఉండిపోకూడదు, కానీ పై స్థాయికి ఎదగాలి. నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు పైవారిగా ఉంటారని చెప్పావు కదా, తలగా ఉంటారని చెప్పారు కదా, అలాంటి కృప నాకు ఇవ్వండి అని నువ్వు మనస్ఫూర్తిగా దేవుని దగ్గర వేడుకుంటే, ప్రార్థించుకుంటే, ఈ మార్చి నెలలోనే నీ జీవితాన్ని, నీ భక్తిని, నీ ఆత్మీయ స్థాయిని దేవుడు పైవాడిగా ఉంచునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? దావీదు జీవితాన్ని ఇంట్రడక్షన్గా మీకు చెప్తాను. దావీదు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఆయనే స్వయంగా ఈ మాట చెప్తూ వచ్చాడు. నీవే నన్ను పైవాడిగా ఉంచావు, పై స్థానంలో కూర్చోబెట్టావు అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్పాడు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, తన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, దావీదు యొక్క పరిస్థితి, వాళ్ళ అన్నలు, దావీదుతో ఉన్న వాళ్ళ సొంత అన్నలు ఎలా ఉన్నారు తెలుసా? దావీదుని యుద్ధంలో, ఒరే నువ్వు యుద్ధానికి పనికి రావురా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా దావీదుని యుద్ధానికి తీసుకెళ్ళలేదు. కొన్నిసార్లు మీ లైఫ్లో కూడా, మీ కుటుంబంలో కూడా మీతో ఉన్న అన్నలు కావచ్చు, ఒరే నువ్వు ఎందుకు పనికిరావని నిన్ను హేళన చేయొచ్చు, దూషించి మాట్లాడవచ్చు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ అన్నలు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదుని ఏం తీసుకెళ్ళలేదు. సైన్యంలో ఏమీ లేడు దావీదు. అంటే వాళ్ళ అన్నల చేత తృణీకరించబడిన పరిస్థితి అతనికి ఎదురైంది. సరే, వాళ్ళ నాన్న ఏమైనా అతన్ని అభినందించాడా, గౌరవించాడా, అతనిలో ఉన్న టాలెంట్ బయటికి తీసుకొచ్చాడా అని అంటే వాళ్ళ నాన్న కూడా పెద్దగా గుర్తు పెట్టుకోలేదు. నాకు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, దావీదు స్టోరీ చదువుతున్నప్పుడు యెషయి అనే ఆ తండ్రి వారి ఇంటికి ప్రవక్త సమూయేలు వచ్చాడు. నీ కొడుకుల్లో ఒకరిని రాజుగా చేయబోతున్నాడంటే 7 తీసుకొచ్చి నిలబెట్టాడు, కానీ 8వ వాడు మాత్రం గుర్తులేడు. ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా గెస్ట్ వచ్చారంటే, అతిథి వచ్చారంటే, బంధువు వచ్చారంటే అందరు పిల్లల్ని పరిచయం చేస్తాం. ఇప్పుడు మా పెద్దోడండి, మా చిన్నోడండి, ఈ చిన్నమ్మాయి అండి అని అందరినీ పరిచయం చేస్తాం. అందరూ వచ్చారు, కానీ దావీదుకి చోటు లేదు. నాకు ఆ మాట చదివినప్పుడు ఏమనిపించిందంటే, ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా? కొడుకు గుర్తులేడు ఆ తండ్రికి. నా జీవితంలో కూడా ఎంతోమంది తండ్రులు అని పిలువబడుతున్న వారిని చూశాను. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారని కొన్ని అనుభవాల్లో లోతుకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. దావీదు గుర్తులేడు. ప్రవక్త సమూయేలే అడుగుతాడు, ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు గుర్తొచ్చాడు. ఆ మాట చదువుతున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందంటే, ఓ కుటుంబాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, కుటుంబాల్లో కూడా ఇలాంటి వాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారని. అప్పుడు పిలిచారు, వచ్చాడు. దావీదు స్థితి ఇటు అన్నల చేత తృణీకరించబడ్డాడు, తండ్రి దృష్టిలో కూడా గుర్తులేడు, కానీ పరలోకపు తండ్రి స్థానంలో గుర్తున్నాడు. కాబట్టి దావీదుని గొర్రెల కాసుకునే ఆ స్థితి నుంచి
పైవాడిగంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కొట్టండి చప్పట్లు, ఇప్పుడు యేసయ్యకి మహిమ వచ్చినట్టు. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా నేను చెప్తా ఉన్నాను, ఒకవేళ నీ టాలెంట్ మనుషులు గుర్తించకపోవచ్చు, నీలో ఉన్న తలాంతుల్ని మనుషులు పైకి తీసుకొద్దామని ప్రయత్నం చేయకపోవచ్చు, కానీ నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆశ్రయించిన దేవుడు గొప్పవాడు. కాబట్టి నిన్ను పైవాడిగానే ఉంచుతాడు, కానీ ఎప్పుడు కిందవాడిగా ఉంచడు. అందుకే దావీదు ఈ మాట అంటున్నాడు. చూడండి, ఇదంతా ఇంట్రడక్షనే. 102వ కీర్తనలో 10వ వచనంలో ఆ మాట ఆయన పలుకుతున్న మాట ఒకసారి చూడండి. 102వ కీర్తన 10వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా పలుకుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ మాటలు చూస్తే, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. చూడండి, నా పానీయము అంటే తాగే నీళ్ళు ఎలా ఉన్నాయంటే కన్నీళ్లు కలుపుకున్నాను. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకోవాలి నువ్వు అంటే, తండ్రికి కూడా నేను గుర్తులేనా, అన్నలు కూడా నన్ను పట్టించుకోరా. ఒకసారి 1 సెకండ్ ఆ రిఫరెన్స్గా చూస్తే ఉంటుంటే, పానీయములో కన్నీళ్ళు కలుపుకున్నాను. ఎలాంటి పరిస్థితి? 1 సెకండ్ 1 రిఫరెన్స్ ఒకసారి అట్లా చూపించిన. ఆ పానీయులతో కన్నీళ్ళు కలుపుకున్నాను, నీవు నన్ను పైకెత్తి ఉన్నావు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, యేసయ్యకి మహిమ వచ్చినట్లు. నీవు నన్ను పైకెత్తి ఉన్నావు. నేను అంటానండి, ఒకవేళ మనుషులు గీని మనల్ని పైకెత్తారనుకోండి, తెలుసు కదా మీకు, 5 సంవత్సరాల ఎలక్షన్, ఏ మనుషులు పైకెత్తారో అదే మనుషులు కిందకి దించేస్తారు. ఇది మనుషులు. మీరు అందరూ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని ఎవరైనా మనుషులు అలాగ పైకెత్తారనుకోండి, ఎవరు పైకెత్తారో వాళ్ళే నేను దించేస్తారు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నో డౌట్, సందేహం లేదు అసలు. అన్నా అస్సలు నువ్వు సూపర్ అన్నా, అస్సలు ఏంటన్నా బాబు అని అన్నారంటే నీకు అనుకో, వెంటనే నేను అలా దించేస్తున్నారని అర్థం చేసుకోవాలి. నో డౌట్, సమాజం చూస్తున్నాం కదా, ఏ చేతులు పైకెత్తుతున్నారో వాళ్ళే దించేస్తున్నారు. మనుషులు నిన్ను పైకి ఎత్తారనుకోండి, అదే చేతులు వాళ్ళు దించేస్తారు. లోకంలో జరుగుతున్న చూస్తున్నాం మనం. కానీ దేవుడు పైకి ఎత్తాడు అనుకోండి, ఎవడి తరం కాదు నిన్ను దించటం. ఆమెను చెప్పండి ఒకసారి. అందుకే ఈ మార్చి నెల కుటుంబం అంతటి కొరకు, సంఘం అంతటి కొరకు, సేవ అంతటి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నా హృదయంలో గుర్తు చేసిన వాక్యం ఇదే, నిన్ను పైవాడిగా ఉంచుతాను. నువ్వు పైవాడిగా ఉంటావు, ఎప్పుడు కిందవాడిగా ఉండవు. యేసు నామములో అలాంటి కృప నీకు కలుగునుగాక. కొన్నిసార్లు మనంతట మనమే పైకి వద్దాం అనుకుంటాం, అది కూడా వర్కౌట్ అవ్వదు. మనంతట మనం పైకి వద్దాం, ఎవడో ఒకటి తొక్కేసి మనం పైకి వద్దాం అనుకుంటాం, అది కూడా అవ్వదు, ఎంతసేపు నిలబడదు. కానీ దేవుడు పైకి తీసుకొస్తే మనల్ని ఎవరు దించలేరండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను చెప్తా ఉన్నాను ఈ మాట. మనంతట మనం పైకి వద్దామంటే ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చేతులు ఊపుతూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఏనుగు, ఎలుక, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట. వీళ్ళిద్దరూ ప్రయాణమే వెళతా ఉన్నారంట. ఏనుగు మీద ఎలుక కూర్చుని వెళతా ఉంది. ఆ కబురు ఈ కబురు మాట్లాడుకుంటా వెళతా ఉన్నారు. వాళ్ళు వెళుతున్న దారిలో ఎర్రవంతెన లాంటిది ఒక వంతెన వచ్చింది. అది పెద్ద చిన్నగా వంతెన లాంటిది మాట. ఆ వంతెన దాటుకుని వెళతా ఉన్నారు వీళ్ళు. ఏనుగా వెళతా ఉన్నప్పుడు పైన ఎలుక కూర్చుని ఆ వంతెన దాటుతూ ఉన్నప్పుడు ఇలా అన్నదంట ఏనుగుతో. ఎలుక ఏమైందో తెలుసా? వంతెన దాటుతున్నప్పుడు నా వల్ల ఈ వంతెన ఊగిపోతుంది తెలుసా అన్నదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా వల్ల ఇలా జరికిచ్చింది తెలుసా, ఊగిపోయింది తెలుసా వంతెన అన్నదంట. ఎవరు? ఎలుక. వెంటనే ఏనుగుకి కోపం వచ్చి అన్నదంట, అవునా ఒకసారి దిగు, ఎల్లు, ఇప్పుడు ఊపు అన్నదంట. ఇప్పుడు మరలా ఎలుకెళ్ళి ఆ వంతెన మీద నడుస్తుంటే ఏమైనా కదులుతుందో చెప్పండి? కొన్నిసార్లు మనమేదో పైకి వద్దామని అస్సలు అవ్వదండి. దేవుడే మనల్ని పైకి తీసుకురావాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
సో సమాజంలో ఎంతోమందిని మనం చూస్తాం కదా, ఎంతోమంది పై స్థానంలో కూర్చున్నారు. వారు ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి కింద నుంచే పైకి వచ్చారు వాళ్ళు. అందుకే ఈరోజు దైవజనుడిగా ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. నీవు అన్ని విషయాల్లో, చదువులో, ఉద్యోగంలో, చేతి పనిలో, వ్యాపారాల్లో ఏ ప్రయత్నం చేస్తున్నావో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను పైవాడిగా ఉంచునుగాక. ఆమేన్. ఇప్పుడు నా ప్రశ్న, ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడు? ఏ పరిస్థితుల్లోంచి, ఏ స్థితిలోంచి దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడు? ఒక 5 విషయాలు త్వరగా నేను చెప్తాను. నెంబర్ 1, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడు అని అంటే, మొదటి మాట చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా విందాం. ఆదికాండ గ్రంథం 40వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదవగా విందాం. అతని కుమారులు కానాను దేశమునకు అతని 40వ అధ్యాయం 13, 40:13. 40వ అధ్యాయం 13వ వచనం. ఇంకా 3 దినముల్లో ఫరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం మరలా నీకు ఇస్తాడు. చాలు. మొదటి మాట, అవమానాల్లో నుండి పైవాడిగా, అవమానాల్లోంచి దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడు. ఏ స్థితిలోంచో తెలుసా? అక్కడ చదువుకున్న మాటల నుంచి గమనిస్తూ ఉంటుంటే, నీ తల పైకెత్తి అంటే అక్కడ 2 వ్యక్తులు కనబడుతూ ఉంటారు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. సో మొదటి మాట మీరు గమనిస్తే, అవమానాల్లోంచి పైకెత్తుతాడు దేవుడు నిన్ను. అవమానంలోంచి నిన్ను పై స్థానంలో కూర్చోబెడతాడు. నీ స్థితి ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలోంచి నిన్ను దేవుడు పై స్థానంలోకి తీసుకొస్తాడంటే, మొదటి మాట, అవమానాల్లోంచి పై స్థానంలోకి దేవుడు తీసుకొస్తాడు. సందర్భాన్ని గమనిస్తే, పానదాయకుల అధిపతి, ఈ స్టోరీ మనకు తెలుసు కదా. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి 2 ఉన్నారు. 2 కూడా కలలుగన్నారు. మొదటి వాని కళ చెప్తా ఉన్నాడు. ఒక ద్రాక్ష తీగ, ఆ ద్రాక్షవల్లిని చూసాను, దానికి 3 తీగలు ఉన్నాయి. ఓకే, ఆ ద్రాక్షకాయలన్నీ కూడా అలా పిండి ఒక పాత్రలో, ఒక గిన్నెలో వేస్తూ ఉంటూ ఆ గిన్నెని ఫరోకి అందిస్తున్నట్లుగా కల వచ్చింది పానదాయకుల అధిపతికి. యోసేపుకు చెప్పాడు. యోసేపు ఆ కల భావం చెప్తున్నాడు. ఏమీ లేదు, ఇదిగో 3 రోజుల్లో, 3 తీగలు అన్నారు కదా, 3 రోజుల్లో మరలా తిరిగి నీ ఉద్యోగాన్ని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. మరలా నీకు 3 రోజుల్లో ఆ ఉద్యోగం నీకు ఇస్తాడు. అంటే ఈ పానదాయకుల అధిపతిని అప్పటి వరకు ఉద్యోగం పోయిన పరిస్థితి అంటే తల దించుకునే పరిస్థితి, కింద స్థానం. ఇప్పుడు ఎప్పుడైతే ఆ కల భావం చెప్పాడో, వెంటనే ఆ తల పైకెత్తి ఆ ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, దేవుడు నేను ఏ పరిస్థితిలోంచి పై స్థానంలోకి పైవాడిగా తీసుకొస్తాడు తెలుసా? అవమానంలోంచి దేవుడు నిన్ను పైవాడిగా నిన్ను కూర్చోబెట్టునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. కొన్నిసార్లు ఉద్యోగాలు పోయినప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాం. జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను. మన బ్రాంచ్ సంఘానికి ఒక సహోదరుడు దేవుని మందిరానికి వస్తూ ఉంటాడు. నాకు పరిచయం అవటమే వేరే సహోదరుడి ద్వారా ఆయన పరిచయం అయ్యి మందిరానికి వచ్చాడు. ఒకరోజు శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను బ్రాంచ్ చర్చెస్కి. అప్పట్లో బ్రాంచెస్ కూడా సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తూ ఉండేవాళ్ళు. వెళ్ళినప్పుడు ఆ ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చాడు. వస్తే లాస్ట్లో ఎవరో కొత్తగా వచ్చారు కదా అనుకుని నేను లాస్ట్లో ప్రార్థన చేద్దామని అందరికీ పిలిచి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఆయన్ని తీసుకొచ్చిన ఒక ఆయన పరిచయం చేస్తూ, అన్న ఈయన ఇక్కడే ఈ ప్రక్కనే ఉంటారన్న, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళి అయితే ఈయన చాలా సమస్యల్లో నుంచి ఈ మందిరానికి వచ్చాడు, చాలా బాధతో వచ్చాడు అన్నయ్య అని చెప్పారు. సరే అన్న, ఏంటన్న ఈయన పరిస్థితి అని అంటే, ఉద్యోగం చేసేవాడు కానీ ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, చేతులారా ఉద్యోగం పోయింది. ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఉద్యోగం లేకుండా పనిష్మెంట్లో ఉన్నాడు.
ఉద్యోగంలోంచి బయటికి తొలగించేశారు. చాలా పనిష్మెంట్లో ఉన్నాడు, చాలా సఫర్ అవుతూ ఉన్నాడు. సరే నేను ప్రార్థన చేస్తాను అన్నప్పటికీ ఆయన మరలా స్టార్ట్ చేశాడు. ఉద్యోగం మాత్రమే కాదన్నా, భార్య కూడా దూరం అయిపోయింది, పిల్లలు కూడా దూరం అయిపోయారు. కుటుంబంలో ఏకాకినై ఒంటరిగా విలపిస్తూ ఉన్నాను. ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదన్న. ఓ పక్కన ఉద్యోగం పోయిందనే బాధ ఓ పక్కనైతే, భార్య విడిచిపెట్టిందనే బాధ మరీ ఎక్కువైపోయింది. పిల్లలు కూడా దగ్గరికి రానివ్వట్లేదు. ఇవన్నీ మనసులో కృంగిపోతూ బాధ పెట్టుకుంటూ ఉంటుంటే, సరిగ్గా నేను ఆ రోజు ఉపవాస ప్రార్థనలో చెప్పిన వాక్యం ఏమిటంటే, నీ దుఃఖము సంతోషంగా దేవుడు మారుస్తాడు. హన్నా దుఃఖంతో వచ్చింది, దేవుడు ఆమెని సంతోషంతో పంపించాడు కదా అని చెప్తే, లాస్ట్లో ఆయన చెప్పాడు, అయ్యా దేవుడు నా కొరకే ఈ వాక్యాన్ని అందించాడు, నేను నిజంగా రావటం దుఃఖంతోనే వచ్చాడు, నా బాధ ఇలా ఉంది అని వ్యక్తపరిచాడు. నేను అన్నాను, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. పోగొట్టుకున్న ఉద్యోగం మరలా దేవుడు ఇస్తాడు. అవమానాలోంచి దేవుడు మరలా పైకెత్తే శక్తి ఆయనకు ఉంది. ఉద్యోగం పోయిందంటే అందరూ అవమానిస్తారు కదా, ఎంత చదువుకున్నావురా, ఏదో చేసావు, అందుకే నిన్ను అక్కడి నుంచి తొలగించేశారు, ఆ ఉద్యోగం నుంచి నేను డిస్మిస్ చేశారు, తీసేశారు, ఆ పోస్ట్ పోయింది నీకు అని అతనితో ఉన్న కొలీగ్స్ అందరూ కూడా అతన్ని ఇంకా బాధ పెడతా ఉన్నారు. ఇటు బంధువుల మధ్యలో, బంధువులు కాకయ్య కోస్తారు కదండి, చాలా బాధ పెడతా ఉన్నారు. అరే అసలు ఉద్యోగం ఎందుకు పోయిందిరా, నేను ఎవరితోనైనా మాట్లాడతానులే, ఎవరైనా తెలిసిన నాకు అధికారులు ఉన్నారులే, నీకెందుకులే వెళ్ళు, నేను మాట్లాడతాను, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు కదండి. పోయిందో వీడికి ఇలాగా ఉండాలని బాధ పెట్టే బంధువులు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ సహోదరుడు. దేవుని సందులో ప్రార్థన చేసాం, నమ్మిక ఉంచమని చెప్పాం. దేవుడు మహాకృప, సరిగ్గా 3 నెలలు తిరగకుండగానే పోగొట్టుకున్న ఉద్యోగం మరలా తిరిగి అతనికి అప్పగించబడింది. గట్టిగా కొట్టని చప్పట్లు. అద్భుతంగా ఆయన ఉద్యోగం ఆయన చేతికి అప్పగించబడింది. ఉద్యోగం రావటంతోనే ఆయన దేవుని ఎదుటి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో తెలుసండి. అన్నయ్య, పోగొట్టుకున్న ఉద్యోగం మరలా దేవుడు నాకు ఇవ్వటం మాత్రమే కాదు, నా భార్య కూడా మరలా తిరిగి నా దగ్గరికి వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఎందుకని? ఉద్యోగం లేనప్పుడు ఎలా పోషిస్తావు అని వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు. అంత మాత్రమే కాదన్నయ్య, ఇల్లు కూడా కట్టుకున్నామన్నయ్య. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు ఎంత అవమానాల నుంచి ఆ కుటుంబాన్ని పైకి లేవనెత్తాడంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సందర్భం చదివినప్పుడల్లా అదే గుర్తొస్తుంది. కోల్పోయినవన్నీ దేవుడు మనకి ఇచ్చేవాడండి. మనం పాడుతూ ఉంటాం కదా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి. అంటే కోల్పోయినవి పోగొట్టుకున్నప్పుడు బాధే కదా, మరి బాధలోంచి కూడా బ్రతికిస్తాడు. ఈ ఉదయకాలం, ఈ మార్చి 1 తారీఖు ఒక అన్నయ్యగా నేను చెప్తున్న మాట, నీకెంత అవమానం ఎదురైందో, అవమానాలోంచి దేవుడు నిన్ను పైకెత్తి నీవు పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి అనుగ్రహించునుగాక. బైబిల్లో ఒక రిఫరెన్స్ ఇస్తాను చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 61:7, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుతారు. ఆమేనని చెప్పండి ఒకసారి. మీ అవమానానికి ప్రతిగా అంటే, నీకు అవమానాలు గుండా వెళుతున్నప్పుడు నా జీవితం అవమానాల్లో ఉండిపోతుందా అనుకోవాల్సిన పనిలే. అవమానానికి ప్రతిగా ఒక రెట్టింపు ఘనతను దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఒకేలా ఇక్కడ కూర్చున్న పిల్లల్లో చదువు విషయాల్లో చాలామంది ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు అవమానంతో, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిందంటే అది అవమానమే కదా, అవమానంతో తల ఎత్తుకోలేక ఇంట్లోంచి కూడా బయటికి రాకుండా ఇంట్లోనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పిల్లలకి దైవజనుడిగా నేను చెప్పే మాట ఏమిటంటే, నువ్వు ఎంత అవమానించబడుతున్నావో అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇస్తాడు. చదువులో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపారం కావచ్చు, సేవ కావచ్చు. సేవకి మేము వచ్చినప్పుడు అండి, మాకేం పోల్దండే లేదు ఎవరుని. కొంతమందికి సేవ అంటే తెల్ల బట్టలే కనబడతా ఉంటాయి. చాలామంది ఏమంటారంటే, అన్నయ్య తెల్ల బట్టలు, తెల్ల కారు,
ఇవే కనబడతాయి, కానీ అవమానాలు ఎవరికి కనబడవు. మేము సేవకు వచ్చి కొత్త అండి, సండే స్కూల్ పరిచర్య ప్రారంభించాం. సండే స్కూల్ పరిచర్య ప్రారంభించి వీధిలో ఒక చిన్న కూడిక, ఒక స్తుతి కూడిక లాంటిది. అప్పటికే మేము సేవకు వచ్చి 8 నెలలు అయిపోయింది. జనవరిలో వచ్చేసాం. ఒక చిన్న కూటం పెట్టాలి, ఇక్కడ సేవ జరుగుతుంది అని ప్రజలకు తెలియటం కోసం చిన్న కూటం పెడదామని ప్రయత్నం చేసాం. మొత్తం మీద ఒక చిన్న ఫ్లెక్స్ వేపించి దానికి ఒక చిన్న ప్రేమ ఒకటి కట్టి దారి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అనుకుని పరంజ్యోతి స్కూల్ వీధిలో ఆ వీధిలో జస్ట్ అలా ఫ్లెక్స్ పెట్టన్నమాట. బట్టి శ్రీని గారితో పెట్టమాట కూటమాట, ఫస్ట్ మీటింగ్ అది. అలా ఆ వీధిలో అలా పెడితే ఓ రోజు అయింది, ఆ మరుసటి రోజు ఆ ఫ్లెక్స్ లేదు అక్కడ. ఏమైంది, గాలి వచ్చి ఎగిరిపోయిందంటే కాదు, ఆ వీధిలో వాళ్ళే ఆ ఫ్లెక్స్ అలా చాకు పెట్టి అలా కోసేసి ఆ దారాలు అవన్నీ కట్టి తాళ్ళన్నీ కోసేసి ఫ్లెక్స్ ఎవరికి కనబడకుండా కాల్లో పడేశారు. తెల్లారినప్పటికీ ఫ్లెక్స్ లేదు. అలా ప్రారంభించబడింది సేవ. ఫస్ట్ మీటింగ్ జనరేటర్ పెట్టే పరిస్థితి లేదు మాకు. విశ్వాసంతోనే చిన్నగా, నాకు అప్పుడు బాక్సులు లేకపోతే వేరే పాస్టర్ గారు పంపించారు, అన్న మీరు కష్టపడి సేవ చేస్తున్నారు కదా, నా దగ్గర సౌండ్ బాక్సులు పంపిస్తానని ఒక కుర్రోని పెట్టి బాక్సులు పంపించాడు. మీటింగ్ జరిగిస్తున్నా సడన్గా కరెంట్ పోయింది. ఎప్పుడు కరెంట్ పోదు, అక్కడెక్కడో కాలనీలో ఇల్లులు అంటిపోతే కరెంట్ ఆపేశారు. పరిస్థితి, సేవకులు వచ్చారు, జనరేటర్ కూడా పెట్టుకునే పరిస్థితి లేదు అప్పుడు మాకు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏంటో తెలుసా? దుంపల కూర. దేవుడికి స్తోత్రం చెప్పండి. టైగర్ ఫుడ్ అంటే అది ప్రారంభ పరిస్థితి. కానీ దేవుడు అప్పుడు కూడా అవమానపరచలేదండి. అలాగే ఎవరో చిన్న లైట్ ఒకటి ఉంటే ఛార్జింగ్ లైట్ తీసుకొచ్చారు అప్పటికి. అలాగే దేవుడు కూటం జరిగించాడు. ఇంకో చోట మీటింగు సభలు పెడదామని ప్రయత్నం చేశాను. ఫస్ట్ సభలు మాట అవి. హనుమాన్ జంక్షన్ దేవదాస్ పాస్టర్ గారిని పిలిచి మీటింగ్స్ పెడదామని ట్రై చేశాను. ఫస్ట్ కదా మనకి ఎవరో తెలియదు. తెలిసిన వాళ్ళు ఒక షాల్మన్ పాస్టర్ గారు తెలిస్తే డిఎస్ అన్నని తీసుకుని అక్కడ లోకల్ పాస్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి, అయ్యా రండి మీటింగ్స్ పెడతాం, మీరు కూడా వస్తే అందరం కలిసి ఒక సమూహంగా ఉంటుందంటే ఆ పైకి కిందకి చూసి, మేమేమన్నా గాజులు తొడిగించుకున్నామా, ఎంతమంది పాస్టర్లు ఉండగా నువ్వు వచ్చి ఇక్కడ సేవ చేయటం ఏంటయ్యా, అలాగా అవమానించిన పరిస్థితులండి. దేవుడు ఈ సేవను అవమానంలోంచి పైకెత్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి నేను ఒక దైవజనుడిగా చెప్పగలిగిన మాట, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపుగా అనిపిస్తాడు దేవుడు. ఉద్యోగం పోయిందని బాధపడిన ఆ వ్యక్తిని మరలా తల పైకెత్తి ఆ అవమాన స్థితిలోంచి పైకి తీసుకొచ్చారు కదా. యోసేపు జీవితం కూడా అంతే. ఒకేసారి తన కల భావం, తన దర్శనం చెప్తే అన్నలు ఏం అర్థం చేసుకోలేదండి. మీకు కూడా మీరు సేవకి వెళ్దామని ఒకవేళ దర్శనం వచ్చిందనుకోండి, చెప్పారనుకోండి, అంతేమి ఎంకరేజ్మెంట్ ఏముండదు, అంత ప్రోత్సహించే వాళ్ళు ఏమి ఉండరు. అతని దర్శనం, ఆ కళ భావం చెప్తే అన్నలు ఏమన్నా తెలుసా, పగపట్టారంట. కింద లైన్లోకి చూస్తే మరీ పగపెట్టారంట. ఏమనుకోవాలి వాస్తవంగా అన్నలు, రే మన తమ్ముడే కదా వీడు పైకి వస్తే రేపొద్దున మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు కదా, మనల్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్తాడు కదా అనుకోవాల్సిన అన్నలు అతనితో కలవడానికి ఇష్టపడలేదండి. వీళ్ళ తండ్రి విచిత్రమైన వస్త్రం కుట్టేస్తాడని రకరకాలుగా పగ పెంచేసుకున్నారు వాళ్ళు. కానీ తీసుకెళ్ళి ఎన్ని అవమానాలు యోసేపు జీవితంలో, చేయలేని తప్పు తన మీద నిందపడింది, ఎన్నో అవమానాలు. అక్కడి నుంచి దేవుడు పై స్థానంలో కూర్చోబెట్టాడు. ఆమెను చెప్పండి ఒకసారి, ఆ మాట చదువుదాం ఒకసారి. ఆదికాండ గ్రంథం 41 త్వరగా
ఆదికాండం 41 నుంచి 43 వరకు చదువుతారు. మరియు ఫరో, చూడుమును ఐగుప్తు దేశం అంతటి మీద ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమిస్తాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర వందనం చేయండి అని చెప్తా ఉన్నాడు. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించు. 43వ వచనం చూస్తే తన రెండవ రథం మీద ఎక్కించెను. అప్పుడు చదవండి. వందనం చేయుడని అతని ముందర కేకలు వేసిరి. ఓకే. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించును. అతని సెలవు లేనిదే ఐగుప్తు దేశం అంతటా ఏ మనుష్యుడు కూడా అస్సలు అతని సెలవు లేకుండా ఏమీ చేయకుండా అయిపోయింది. ఎందుకు అనంటే అతన్ని దేవుడు అవమానాల్లోంచి యోసేపుని పైకి తీసుకొచ్చాడు, ఘనతలోకి తీసుకొచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు ఒక దైవజనుడిగా ఒక అన్నగా చెప్తున్నాను, అవమానాలు ఎదురవుతున్నాయని కృంగిపోవద్దు. నువ్వు పైవాడిగా ఉంటావు. ఏ స్థితిలోంచో తెలుసా? అవమానాల్లోంచి యేసు నామములో నిన్ను పైకెత్తునుగాక. అవమానించిన వారే ఆత్మీయతను పంచే స్థితిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఐగుప్తి అవమానం యేసు నామములో తొలగించబడునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. చదువుకునే పిల్లలు, మాస్టర్ గారు పిల్లల్ని స్ట్రిక్ట్గా ఉంటాడు. మేము చదువుకున్నప్పుడు కూడా మా మాస్టర్ గారు కూడా పిల్లలు అంటేనే స్ట్రిక్ట్గా ఉంచుతారు మాస్టర్స్. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, మాస్టర్ గారు మనల్ని స్ట్రిక్ట్గా చూస్తున్నాడంటే మన మీద ఏదో కోపంతో కాదు, మనం బాగా చదువుకోవాలని. మాస్టర్ గారు స్ట్రిక్ట్గా చూస్తున్న దాన్ని బట్టి ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పడానికి ఇష్టపడు. చదువుకునే పిల్లలకి ఈ మాట ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఎట్లాగంటే, రే మోకాళ్ళేయి అంటాడు మాస్టర్. మోకాళ్ళు ఏమని ఎందుకు చెప్తానంటే వాడికి వినయం నేర్పించాలని. ఆ తర్వాత నోటి మీద ఏలేయి అంటాడు. ఎందుకు నోటి మీద ఏలేయమంటున్నావు అంటే నీ గొప్పలు నువ్వు చెప్పొద్దని. తర్వాత చెవులు పట్టుకో అంటాడు, అంటే శ్రద్ధగా విను. ఆ తర్వాత చేతులు కట్టు అంటే లక్ష్యం ఉంచు అని. ఆ తర్వాత బయట నిలబడు అంటాడు. బయట నిలబడితే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, పరిస్థితులను చూడు. తర్వాత బ్లాక్ బోర్డు మీద తప్పులన్నీ కూడా చెరిపేసే అంటాడు. మిస్టేక్స్ అన్నీ సరి చేసుకో. కొన్నిసార్లు నీకు అవమానం ఎదురైందా? అవమానాల్లో ఏం చేయాలి తెలుసా? మన మిస్టేక్స్లన్నీ సరి చేసుకుంటూ ఉండాలి, లోపాలన్నీ దిద్దుకుంటూ ఉండాలి, లక్ష్యం మీద మరలా గురి పెట్టాలి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడు. ఒక మీటింగ్ జరుగుతుంది, పెద్ద కాన్ఫరెన్స్, అది పెద్ద మీటింగ్, చిన్న మీటింగ్ కాదు, పెద్ద అధికారులు అందరూ వచ్చి కూర్చున్నారు ఆ మీటింగ్ హాల్లో. ఇప్పుడు అబ్రహాము లింకన్ నిలబడి స్పీచ్ ఇవ్వాలి. అక్కడ లీడింగ్ చేస్తున్న ఆయన, నడిపిస్తున్న ఆయన, ఇప్పుడు మన మధ్యలో ఉన్న అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశ అధ్యక్షులు వచ్చి మనకి స్పీచ్ ఇస్తారని గౌరవంతో చెప్పాలి. ఆయనకి గౌరవించడం ఇష్టం లేక అతన్ని అవమానించాలని, అతన్ని బాధ పెట్టాలని ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మన మధ్యలో అబ్రహాం లింకన్ గారు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ తండ్రి నా చెప్పులు లేకపోతే నా షూ పాలిష్ చేశాడు. ఇప్పుడు ఆయన వచ్చి మనకి స్పీచ్ ఇస్తాడని ఇన్వైట్ చేశాడు. అంటే అతని బాధ పెట్టి, వాళ్ళ తండ్రి అలాంటి ఓడని గుర్తు చేసి బాధ పెట్టి మైక్ ఇచ్చాడు చేతికి. వెంటనే ఆ సమయంలో అబ్రహాం లింకన్ దేశాన్ని నడిపించే ప్రెసిడెంట్ గారు కదండి, వాళ్ళని ఏమైనా అనొచ్చు,
ఒక్క మాట కూడా అనుకుండగా ఏమంటాడు తెలుసా అబ్రహం లింకన్? ఇంత పెద్ద మంది అధికారుల స్థానంలో కూర్చున్న వాళ్ళ మధ్యలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా వాళ్ళ తల ఎత్తుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సో నేను అంటానండి, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కూడా పై స్థానంలోనే ఉంచుతాడు. యేసు నామంలో అవమానంలోంచి దేవుడు నిన్ను పైకెత్తునుగాక. రైట్, రెండో మాట చెప్తాను, సెకండ్ వన్. నువ్వు ఏ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను పై స్థానంలో కూర్చోబెడతాడు తెలుసా? ఒకటి, అవమానంలోంచి పైవాడిగా ఉంచుతాడు. 2, 40వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆమేనని చెప్పండి ఒకసారి. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. చూడండి ఇక్కడ రెండవది, నాశనకరమైన గుంటలో నుంచి నిన్ను దేవుడు ఏ స్థితిలోంచి పైకెత్తుతాడు, పైవాడిగా ఉంచుతాడంటే, రెండవది నాశనకరమైన గుంట. కొంతమంది జీవితంలో కొన్ని గుంటలు ఉంటాయండి. గుంట అంటేనే అది లోతైనది. నాశనకరమైన గుంట, నిన్ను నాశనం చేయటానికి కొన్ని గుంటలు ఉంటాయి. సంఘాన్ని నాశనం చేయటానికి కొన్ని గుంట నక్కలు అని పరమగీత గ్రంథాల్లో చెప్పాడు. ద్రాక్ష తోటని నాశనం చేసే గుంట నక్కల్ని పట్టుకోండి అంటాడు. అంటే సంఘాన్ని నాశనం చేయటానికి ఏమో సాతానుగాడు కొంతమందిని వాడుకుంటూ ఉంటాడు. నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయటానికి కొన్ని గుంటలు ఉంటాయి. ఏంటో తెలుసా గుంటలు? మీకు అర్థం అవడం కోసం కొన్ని మాటలు చెప్తాను. కొంతమంది చాలా మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు, కానీ త్రాగుడు అనేది ఒక గుంట. అందులోకి వెళ్ళిపోయి మనోడు పడిపోతాడు, ఇంక రాలేడు, పైకి రాలేడు. మరికొంతమంది చాలా మంచోళ్ళు, పేకాట అనేది ఒక గుంట, అందులో వాళ్ళని నాశనం చేసేస్తూ ఉంటుంది. కొంతమంది చాలా కష్టపడతారు, జోదం ఒక గుంట. ఓకే, ఆ స్థితిలో నుంచి వాళ్ళని దేవుడు పైకి లేవనెత్తాలనుకుంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాల్లో కూడా చెప్తా ఉంటారు, ఇప్పుడు మేము ఓ రేంజ్లో ఉండాలండి, ఓ స్థాయిలో ఉండాలండి, కానీ మా నాన్న అంతా ఆర్పేశాడండి, మాకు ఒక సెంటు భూమి కూడా లేకుండా చేసేసాడండి. ఏమైందంటే ఆయనకున్న వ్యసనాలు. ఈరోజు చాలామంది నాశనకరమైన గుంటలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని అది నాశనం చేస్తూ ఉంది. వాళ్ళకున్న హ్యాబిట్సే వాళ్ళని అదో పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు దేవుడు నిన్ను ఏ స్థితిలోంచి పై స్థానంలో కూర్చోబెడుతున్నాడు తెలుసా? నాశనకరమైన గుంటలోంచి యేసు నామములో దేవుడు నిన్ను పైకెత్తునుగాక. నేను నాశనం చేసేవి కొన్ని గుంటల గురించి మాట్లాడతాను. ఇక్కడ 30వ కీర్తన ఒకసారి చూడండి. 30వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదవండి. 30వ కీర్తన. పాతాళంలో నుండి నా ప్రాణమును యెహోవా, పాతాళములో నుంచి నువ్వు నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను గోతిలోనికి దిగిపోకుండా నీవే నన్ను బ్రతికించావయ్యా. అక్కడ సందర్భాన్ని చూస్తే పాతాళం అనేది ఒక గుంట, పాతాళం అనేది ఒక గొయ్య. అందుకే బాటమ్ లెస్, అగాధం, కింద అడుగు లేదు దానికి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అంతులేని అగాధం అంట, అడుగులేని అగాధం. గుంటలోకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. నాశనాన్ని కొని తెచ్చుకుని అలా కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు వాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నా ప్రార్థన, ఎంతమంది కుటుంబాల్లో నాశనం వాళ్ళకి సమీపంగా ఉందో, గుంటలోకి, ఆ పాతాళం అనే గుంటలోకి వెళ్ళిపోతున్నారో,
మరలా యేసు నామంలో నా ప్రభు వాళ్ళని లేవనెత్తునుగాక. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు కదా. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ పేదోడికి ఏమీ లేకపోయినా దేవుడిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడున్నాడు తెలుసా? యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు, అడుగులేని అగాధంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు మీ కుటుంబాల్లో మీ బంధువులు చాలామంది గురించి చెప్తా ఉంటారు, అయ్యా వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, దేవుడు లేడు. దేవుడు లేని జీవితం నాశనకరమైన గుంట, అదో పాతాళానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని నా దేవుడు పట్టుకుని యేసు నామంలో పైకి లేవనెత్తునుగాక. ఇంకొక గుంట గురించి కూడా చెప్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. వేశ్య నోరు లోతైన గొయ్యి. వేశ్య నోరు లోతైన గొయ్యి. గొయ్యి అన్నా గుంటన్నా ఒకటే. ఈరోజు చాలామంది వాళ్ళ ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కూడా వేశ్య చేతిలోకి వెళ్ళిపోయి శాంసన్ లాంటి వాళ్ళు ఆ గోతులోకి దిగిపోతూ ఉన్నారండి. అందుకే దేవుడు ఏ స్థితిలోంచి నిన్ను పైకి ఎత్తాలనుకున్నాడు తెలుసా? నాశనకరమైన గుంటలోంచి నిన్ను పైకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? కొట్టండి గట్టిగా, యేసయ్యకి మహిమ. ఒక చిన్న సందర్భం చెప్తానండి మీకు, చిన్న సందర్భం. ఆయన ఒక మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాడు. నెల వచ్చినప్పటికీ 50,000 జీతం సంపాదిస్తూ ఉంటాడు. ఏమీ తక్కువ లేదు. భార్య, 2 పిల్లలు, మంచి కాస్ట్లీ ఇల్లు కట్టాడు. ఇంద్ర భవనంలా ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నెలలో ఆదివారాలు నెలకి 4 ఆదివారాలు ఉంటే 4 ఆదివారాలు భార్య భర్తలు పిల్లలు కుటుంబం అంతా వచ్చి మందిరంలో పాల్గొంటారు. ఆసక్తిగా ఉంటారు. దైవ కార్యాల్లో పాలు పంపులు పొందుతారు. అన్నీ బాగుంటాయి. రాను భక్తిహీనత ఏర్పడి నాశనం చేయటానికి దుష్టుడు ఏదో ఒక పన్నాగం పన్నుతూ ఉంటాడు. భక్తిగా ఉన్న కుటుంబాల్ని మరలా గుంటలోకి తీసుకెళ్ళటానికి వాడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆశ చూపించి, ఇదిగో ఈ 50,000తో నువ్వు పిల్లల్ని పెంచుతావా? ఆ కుటుంబంలో రేపొద్దున పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఉంది, వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించవా అని మనసులోకి రకరకాల ఆలోచనలు వచ్చేసి మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం చేసే ఆ ఉద్యోగం కాదనుకో, అది వద్దనుకుని బయట బిజినెస్ చేద్దామని ఒక అనవసరమైన ఆలోచనలో పడ్డాడు. బయట బిజినెస్ ఏదో చేద్దామనుకుని ఆలోచించాడు. మొత్తం మీద ఆలోచించి ఈ కాంట్రాక్ట్ వర్క్లు ఉంటాయి కదా, ఈ కాంట్రాక్ట్ వర్క్లు తీసుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగా ఒక కాంట్రాక్ట్ వర్క్ తీసుకుని దేవునికి బాగా దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడంటే నెలలో 4 ఆదివారాలు వస్తే కంపల్సరీ ప్రతి ఆదివారం మందిరంలో కనపడే వ్యక్తి ఇప్పుడు ప్రభు బల్లారాధనకు ఒక్కసారి అంటే 3 వారాలు మిస్ అయిపోయినాయి. ఒక్క ఆదివారమే, అది కూడా మొదటి ఆదివారమే ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందారు. అది కూడా పాటలన్నీ అయిపోయి ఆరాధన అంతా అయిపోయి వాక్యం మధ్యలో రావటం, లేకపోతే లాస్ట్లో బల్లి ఇచ్చినప్పుడు రావటం. సో అంత దేవునికి బాగా దూరం అయిపోయాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ డబ్బు మీదే ఆశ పెరిగిపోయింది. గడిచిపోతూ ఉన్నాయి. బాగానే సంపాదిస్తూ ఉన్నాడు. 2 ఇల్లులు కట్టాడు, పొలాలు కొన్నాడు, స్థలాలు కొన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. రోజులు గడుస్తూ ఉన్నాయి. చివరికి ఆ బిజినెస్ ఎలా అయింది అంటే తాను పెట్టిన పెట్టుబడి సరైన బిల్స్ వాళ్ళ చేతికి రాక, బిల్స్ రాక, తనతో ఉన్న కాంట్రాక్ట్స్ వర్కర్స్ సరిగ్గా పనిచేయక మొత్తం లాస్ అయిపోయాడండి. లాస్ అయిపోగా చివరికి వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే ఉన్న ఇల్లులన్నీ అమ్మేసుకున్నాడు, బంగారం అంతా అమ్మేశాడు. చివరికి
అప్పుల పాలైపోయాడు, ఎంతో సంపాదించాడు, కానీ నాశనకరమైన గుంట, పాపం, వ్యభిచారం, అలవాట్లు ఆ వ్యక్తిని అన్నీ కోల్పోయినట్లుగా చేసినవి. ఈరోజు ఇలాంటి వాళ్ళని సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు బాగుండేవారు, రాను రాను ఎందుకు అలా అయింది? అప్పులు అనేవి ఒక గుంట అండి. నేను చాలామందిని గమనించి చాలామందికి చెప్తా ఉంటాను, అప్పు అనేది ఒక గొయ్యి. ఇక్కడ గొయ్యి తీసుకొచ్చి ఇక్కడ పూడ్చితే మరలా ఈ గొయ్యి కప్పెట్టడానికి మరలా ఒక చోట గొయ్యి తీయాలి. గుంట, అప్పు అనేది ఒక గుంట, నిన్ను ముంచేస్తూ ఉంటుంది. చాలామందిని చూసి కట్టుకున్న ఇల్లులు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, నిన్ను నాశనం చేసే అలవాట్లైనా అప్పులైనా ఆ గుంటలోంచి యేసు నామంలో దేవుడిని లేవనెత్తునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో ఈరోజు ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి, ప్రభా నన్ను నాశనం చేసే ఆ గుంటలో నేను ఉండకూడదు. కొంతమందికి అలవాట్లే వాళ్ళు నాశనం చేస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు ఏ అలవాటైనా అది ఈరోజు నువ్వు విడిచిపెట్టేసుకోవాలి. నిన్ను దేవుడు పై స్థానంలో కూర్చోబెట్టబోతున్నాడు. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. సో మూడో మాట చెప్తాను, థర్డ్ వన్. ఒకటి, అవమానాల్లోంచి పైవాడిగా దేవుడు నిన్ను ఉంచుతాడు. రెండు, నాశనకరమైన గుంటలోంచి దేవుడు నిన్ను పై స్థానంలో కూర్చోబెడతాడు. మూడవది, 113వ కీర్తన 8వ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. 113వ కీర్తన. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు, కుప్పల మీద నుండి బీదలని అదిగో పైకెత్తువాడు. చాలు. మూడవది, పేదరికముల నుండి పై స్థానం. ఆమేనని చెప్పండి ఒకసారి. ఆ పెంట కుప్పలు అంటే పేదరికం నుంచి దేవుడు నిన్ను ఏ స్థానంలో కూర్చోబెడతాడు తెలుసా? పై స్థానంలోకి తీసుకొస్తాడు. అంటే విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, పేదరికం, ఏది అడిగినా వాళ్ళ నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? డబ్బులు లేవండి. రాజశేఖరయ్య గారు మాకు ఒక మాట సేవలో ఉన్నప్పుడు చెప్తా ఉండేవాడు, సేవకులుగా మీ నోట ఎప్పుడు కూడా డబ్బులు లేవు అనే మాట మీ నోట రాకూడదు. మీరే కాదు, మీకు ఇచ్చిన విశ్వాసులు ఉంటారే వాళ్ళ నోట కూడా డబ్బులు లేవు అనే మాట మాట్లాడొద్దు. నేను అడిగాను అయ్యగారు మరి డబ్బులు లేనప్పుడు లేవని చెప్పకపోతే ఎట్లాగండి అంటే, లేదు నాన్న, లేకపోయినా నా దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో ఉండు, లేవు అని అనకూడదు. ఎందుకు అనకూడదు అయ్యగారు? లేవు కదండి, లేవు అని అనకూడదు. నన్ను ఎందుకు అనకూడదు తెలుసా? జీవ మరణములు చెప్పండి 4 వశమై ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాటనే దేవుడు స్థిరపరుస్తాడు. లేవు అంటే లేకుండా చేస్తాడు, ఉన్నాయంటే వచ్చి పడిపోయేట్లుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే చెప్పు, నువ్వు లేవు అనొద్దు, ఉన్నాయని చెప్పు. నేను అందుకే ఏముంది మీకంటే నా యేసయ్య ఉన్నాడంతే. ఆమెను చెప్పండి. ఆయన సర్వ సంపదలకు కానీ, అసలు జనవరి నెలలోనే స్థలం రిజిస్ట్రేషన్ అంటేనే అది శక్తికి మించిన కార్యమే. మరలా ఫిబ్రవరి నెలలోనే సభలంటే అది కూడా శక్తికి మించిన కార్యమే. ఎలా అంతే, దేవుడు మనల్ని పేదరికంలోంచి అలాగ పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా నా ఆశ, నా ప్రార్థన, విశ్వాసులందరినీ కూడా ఫైనాన్షియల్గా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. దేవుడు నీకు ఒక మాట ఇస్తున్నాడు, నువ్వు పైవాడిగా ఉంటావు. ఏ స్థితిలోంచి తెలుసా? పేదరికంలోంచి దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు. ఆమెను చెప్పాను ఒకసారి. ఇక్కడ నువ్వు పేదవాడు అని అనుకోవద్దు. ప్రభుత్వం వాళ్ళు పేదరికం పోగొట్టడం కోసం ఎన్ని పథకాలు పెడుతున్నారో, ఎన్ని పథకాలు, అసలు అంతులేని పథకాలు పెడతా ఉన్నారు. అయినా సరే
పేదరికం కనబడుతూనే ఉంది, పేదలు కనబడుతూనే ఉన్నారు. కానీ విశ్వాస జీవితంలో ఇటు ఫైనాన్షియల్గా నువ్వు ఒకవేళ పేదరికంలో ఉన్నా అందులోంచి దేవుడు పైకెత్తుతాడు. అంత మాత్రమే కాదు, ఆత్మీయతలో కూడా చాలామంది పేదరికంలో ఉంటారండి. ఫైనాన్షియల్గా బాగుంటారు కానీ ఆత్మీయ స్థితి చూస్తే పేదరికం. ప్రార్థన చేయాలి కానీ చేయడు, ఎంత పేదోడో చూడు. ఉపవాసం ఉండాలి కానీ ఉండడు. సువార్త చెప్పాలి చెప్పడు. పరిచర్య చేయాలి చేయడు. అంటే ఆత్మీయ స్థితిలో కూడా పేదోడైపోయాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఏ పేదరికంలో నువ్వు ఉన్నా అందులోంచి దేవుడు నిన్ను పైకెత్తునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. బైబిల్లో ఒక మాట చదువుతాం, ఆదికాండ గ్రంథం 45:11. ఆదికాండం 45:11. ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదవండి. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును. ఓకే. గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి ఓకే పేదరికం ఆ మాట రాకుండా. నీకును, అందరూ చెప్పండి ఒకసారి, నీకును, నీకును కొంచెం గట్టిగా, నీకును నీ ఇంటి వారికి నీ కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించెదను. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, యేసయ్యకి మహిమ. పేదరికం రాకుండా నేను పోషిస్తాను. దేవుడు మాట ఇది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఈ మాట మీద విశ్వసించాలి. పేదోడినండి నేను, వాళ్ళకి ఏంటండి బాబు అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి, వాళ్ళేంటండి బాబు సూపర్ అండి, నన్ను చిన్న చూపు చూస్తున్నారండి అనుకోవాల్సిన పని లేదు. మన దేవుడు ఎవరో తెలుసా? ఐశ్వర్యవంతుడు. ఆమేనానండి. ఆయన ఐశ్వర్యం అన్నిటికీ తరగదు అసలు. మేము అనుకునేవాళ్ళం, ఏమనుకునేవాళ్ళం తెలుసా? అమ్మో మనం ఎక్కడ చేయగలుగుతామండి, ఒక్క పాట చేయాలంటే మన వల్ల ఎక్కడ అవుతుందండి బాబు, ఆ మ్యూజిక్స్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఎక్కడ భరించగలం ఈ బాధ. వాళ్ళకంటే అందరూ సమాజంలో చాలామంది బాగున్నారులే, మనం ఎక్కడ అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ దేవుడు విశ్వాసంతో మనల్ని ఎప్పుడు పేదోడిగా ఉంచడండి. ఆయన మన పేదరికాన్ని ఆయన భరించి దీనుడిగా వచ్చాడు. ఆయన ప్రతి అవసరత తీర్చేవాడు. కనుక ప్రతి విషయంలో నేను చెప్పగలిగిన మాట, ఫస్ట్ టైం సభలు పెట్టినప్పుడు నాకు బాగా గుర్తు, 2009లో మేము ఈ ప్రాంతానికి వచ్చాం. రోజులు గడుస్తూ ఉన్నాయి, చిన్న చిన్న కూటాలు పెడతా ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం సభలు పెట్టినప్పుడు అది ఫస్ట్ టైం మీటింగ్స్ పెట్టామన్నమాట. ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు సభలకి ఆయన ఖర్చు లెక్క పెట్టుకున్నాను అనమాట. అంటే పాంప్లెట్స్, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, వచ్చిన సేవకులకి ఆఫరింగ్. అప్పుడు సభలకి ఏం భోజనాలు పెట్టేవాళ్ళం కాదు, ప్రారంభ పరిస్థితి అలా ఉండేది. నేను ఒక డైరీ పెట్టుకుంటాను, ఈ సంవత్సరం ఏం చేసాం, ఏ నెలలో ఏం చేసాం, అసలు ఎంత ఖర్చు పెట్టాం, ఏం జరిగింది అన్నీ చూసుకుంటా ఉంటాం. తర్వాత సిబిసి జరిగితే చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడే ఎంతమంది, 20 మంది విశ్వాసులు ఉండేవాళ్ళు. పిల్లల్ని గ్యాదర్ చేసేవాళ్ళం, 150 మంది పిల్లలని గ్యాదర్ అవుతూ ఉండేవారు. చేసేవాళ్ళం విశ్వాసంతోనే. మొన్న నేను ఈ సభలన్నిటి గురించి లెక్కలు రాసుకుంటూ ఉంటుంటే ఆ ప్రారంభంలో పెట్టిన సభలకి ఇప్పటికి ఎంత వ్యత్యాసం వచ్చేసిందో. అసలు నా దేవుడు ఎంత గొప్పవాడో. ఏది తక్కువ కాకుండా ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా మందిరాలు కట్టిన, సభలే పెట్టిన పాస్టర్ గారు చెప్తూ ఉండేవారు, మీరు ఎక్కడ కూడా చూడండి, కొన్ని చోట్ల మందిరాలు కట్టేటప్పుడు ఓ పుస్తకం ఏంతారు, ఓ బుక్ ఏంతారు.
తీసుకెళ్ళి అన్ని చోట్ల అడుగుతూ ఉంటారు. మీరు అసలు ఎవరిని కాదు, సంఘంతో చెప్పండి, దేవుడికి చెప్పండి. నేను కూడా అదే ప్రార్థన చేశాను. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసులు పేదోళ్ళుగా ఉండకూడదు. వారిని నువ్వు ఆశీర్వదిస్తేనే కదా వాళ్ళు మరలా నీ పనికి ఇచ్చేది. అలాగే స్థలానికి ముందుకు వచ్చారు, మరలా వెంటనే సభలు ఎందుకు వస్తాయంటే దేవుడు వారిని పేదరికంలోంచి పైకెత్తాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ కూడా మీకున్న ఆర్థిక ఇబ్బందులు, బ్రాంచి సంఘాల గురించి మాట్లాడుతున్నా. చాలా ఇబ్బంది పడుతూ ఏమో అన్నయ్య వచ్చింది వచ్చినట్లుగానే అయిపోతుంది. కొంతమంది ఏమంటారంటే అన్నయ్య ఏమీ కలిసి రావట్లేదు అన్నయ్య. ఏమవుతుందమ్మా? అన్నీ కలిసి వెళ్ళిపోతున్నాయి అన్నయ్య. ఏమీ కలిసి రావట్లేదు అన్నయ్య. దేవుడు నీకు అన్నీ కలిసి వచ్చినట్లుగా చేస్తాడు. పేదరికంలోంచి దేవుడు నిన్ను పైకెత్తునుగాక. కొద్దిగా ఆమేనని చెప్పండి, హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళానండి. ఆ ఇల్లు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇలాగ నిలబడి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఇలా కిందకి ఇలా వంగుని వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే కింద వరకు ఉంటుంది పాక. అందరికీ కరెంట్ వచ్చింది, మాత్రం వాళ్ళకి మాత్రం చిన్న దీపం బుడ్డే, చిన్న దీపం పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. మేము వెళ్ళిన ప్రారంభం. సో ఇలాగ వంగుని ఇలా కిందకి వెళ్ళాం. పాపం పాస్టర్ గారు వచ్చారు, కుర్చీ వేద్దామని గడగడలు ఆడిపోతుంది ఆ తల్లి. కానీ కుర్చీ కూడా లేదు వాళ్ళ ఇంట్లో. పక్కింటికి వెళ్ళి కుర్చీ తీసుకొస్తానికి వెళ్తాను. వద్దమ్మా, ఏం వద్దమ్మా, నేను కిందే కూర్చుంటానని కింద చాప ఒకటి వేస్తే చాపలో మీద కూర్చున్నాను. మోకాళ్ళు వేసాం, ప్రార్థన చేసాం, ప్రభువా మా బిడ్డలు ఇలా ఉండకూడదు, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నువ్వు వీళ్ళని పైకి లేవనెత్తండి. వాళ్ళు నాతో చెప్పారు, అన్నయ్య చిన్నగా టీ వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య అని. సరే, ఆ మొదటి రోజే మేము అక్కడ ప్రార్థన చేసాం. ఆ పాలు ఇచ్చారన్నమాట. ప్రార్థన చేసాం, ప్రభా వీళ్ళకి ఏమీ లేకుండా ఇబ్బందుల్లో కూడా సేవకుల్ని ప్రేమించారు. 5 రొట్టెలు 2 చేపలు నీ చేతిలోకి వచ్చినప్పుడు 5,000 మందికి పంచాం. సారేపతి విధవరాలు మొదటి అప్పం దైవజనుడికి ఇచ్చింది. నిజంగా 3.5 సంవత్సరాలు అందరూ కరువులో ఉన్నారు కదా, వాళ్ళు సమృద్ధినిచ్చావు కదయ్యా. సేవకుల్ని అడుగు పెట్టాం ఈ స్థలంలో, ఈ కుటుంబంలో నువ్వు కార్యం మొదలుపెట్టు అని చిన్న ప్రార్థన చేశామండి. దేవుడు వారి కుటుంబ పరిస్థితిని ఎంత అద్భుతంగా చేశాడంటే ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారండి వాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రతి నెల నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళ సేవకి ఇంత సపోర్ట్ ఎలా చేయగలుగుతున్నారు. మీ కుటుంబాలు కూడా సంఘానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. పేదరికంలోంచి దేవుడు మిమ్మల్ని పైకెత్తునుగాక. పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఆర్థికంగా చిదిగిపోయాం, కంగారు పడొద్దు. దేవుడు యేసు నామములో నిన్ను పైకెత్తబోతున్నాడు. అద్భుతంగా నిన్ను పోషించునుగాక, నీకు సహాయము చేయునుగాక. గుడ్. 4వ మాట చెప్తాను, 4th one. ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్య భాగం. 7:17 త్వరగా చదువుదాం. 7:17 ఆదికాండం. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా, ఆ జల ప్రవాహం 40 రోజులు భూమి మీద ఉండగా, జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకెత్తబడెను. చాలు. 4వది సమస్యలో నుండి. ఆమేనని చెప్పండి ఒకసారి. జల ప్రవాహం అంటే సమస్యలు. సమస్యల్లోంచి దేవుడు అక్కడ నోవాహు వాడ 40 రాత్రింబగళ్ళు భయంకరమైన జల ప్రవాహం. ఈరోజు మీ జీవితంలో కూడా జల ప్రవాహం లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. దేవుడు యేసు నామములో సమస్యల్లోంచి నిన్ను పైకెత్తునుగాక, పైకి లేవనెత్తునుగాక. నిజంగా జల ప్రవాహం అనేది ఒక సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రభు సముద్రం మీద నడుస్తున్నాడు. పేతురు కూడా చూశాడు, నేను కూడా నడుస్తానని వచ్చాడు. యేసు ప్రభువుని వైపు చూసినంతసేపు బాగానే నడిచాడండి. గాలిని చూసినప్పుడు మునిగిపోయాడు. ఈరోజు మీ జీవితంలో సమస్యలు మిమ్మల్ని కొన్నిసార్లు ముంచేస్తూ ఉంటాయి. దేవుడు నిన్ను సమస్యల్లోంచి పైకెత్తుతాడు. ఆ వాడ ఎక్కడ నిలబడిందో తెలుసా?
అరారోతు కొండ దగ్గర నిలబడింది. నీటి మట్టం తగ్గించాడు. ఎప్పుడు సమస్యలు ఒకలాగే ఉండవండి. కొంతమంది ఏమనుకుంటారంటే సమస్యను చూసి భూతద్దంలో చూసి ఇంకంతే, నా లైఫ్ అయిపోయింది, ఈ సమస్యల్లోంచి నేను తేరుకోలేను, కోలుకోలేను, పైకి రాలేను అనుకుని పదే ఆ సమస్య చూసుకుంటాడు. ఇప్పుడు అనారోగ్యం ఉంది, అదొక సమస్య. పిల్లల భవిష్యత్తు ఉంది, అదొక సమస్య. ఎప్పుడు సమస్యలు అలాగే ఉండు, ఒకేలాగా ఆ సమస్యలో నేను దేవుడు ఉంచాడు. బైబిల్ ఏమంటుంది? శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చెప్పండి చేతగానోడు అయిపోతావు. ఆ స్థితి నుంచి దేవుడు మళ్ళా పైకెత్తుతాడు. నేను ఇప్పుడు సముద్రమే వాళ్ళకి అడ్డొచ్చింది, సముద్రాన్నే దేవుడు రహదారిగా మార్చేశాడు కదా. మేము ఇక్కడ మందిరం కట్టినప్పుడు ఎంత సమస్య అంటే ఓపెనింగ్ కూడా పెట్టేసుకున్నాం, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, అన్ని ఏర్పాట్లు చేసి వాల్ పోస్టులు కూడా వేసేసాం. ఇంకా మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సరిగ్గా 15 రోజులు ఉందన్నప్పటికీ మందిరం కట్టకూడదు. ఇక్కడ అంతే, ముంగండ బ్రాంచ్ ఎక్కడ మందిరం స్టార్ట్ చేసినా ఏదో ఆటంకం వస్తుంది అంతే. ఎందుకో తెలుసా? పెద్ద ఆయన చెప్తూ ఉండేవాడు మాకు, నువ్వు గుడి కడదాం అంటుంటే సాతాను గడు గుడి చేస్తాడరా బాబు అని చెప్తూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాడు ఎలాగో గుడి కట్టలేడు కాబట్టి వాడు గుడి చేయటానికి రెడీగా ఉంటాడు. నువ్వు పెద్ద గుడి కడదాం అనుకున్నావా, వాడు గుడి చేయటానికి రెడీగా ఉంటాడు. నువ్వు సేవలో బలంగా వాడబడదాం అనుకున్నావా, నీకు ఏదో సమస్య వస్తూ ఉంటుంది. పరిచర్లో ముందుకెళ్దాం, ఏదో సమస్య వస్తూ ఉంటుంది. ప్రోత్సహిద్దాం అనుకున్నావా, ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్య వస్తే అలా ఉండిపోదు, సమస్యలోంచి పైకి లేవనెత్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. సమస్య ఎప్పుడు అలా ఉండిపోదండి. సమస్యకి దేవుడు పరిష్కారం ఇస్తూ ఉంటాడు. మారాను మధురంగా మారుస్తాడు. మీకు వచ్చే సమస్యలోంచి యేసయ్య లేవనెత్తునుగాక. గట్టిగా ఆమేన్. ఒక అన్నయ్య నాతో చెప్తా ఉన్నారు, అన్నయ్య బాగోలేదని, భార్యకి కొంచెం బాగోలేదని హాస్పిటల్ తీసుకెళ్ళాం. చూస్తే స్కానింగ్ చేశారు, రిపోర్ట్స్ చూసి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. జాయిన్ చేశాను. లోపల ఏదో కణితులు ఉన్నాయని చెప్పారు, ఆపరేషన్ అని తీసుకెళ్ళి జాయిన్ చేసామన్నయ్య. డబ్బులు లేకపోతే తప్పు చేసి మొత్తం మీద జాయిన్ చేసి ఆపరేషన్ చేయించాలి, ఆమె బతకదు లేకపోతే ప్రమాదం. సరే జాయిన్ అయ్యింది. ఆపరేషన్ అయ్యింది, సరిగ్గా 4 రోజులు కూడా అవ్వలేదు. ఆమెను చూడటానికి కూడా వాళ్ళ అమ్మాయి దగ్గరే ఉండి అన్నీ చూసుకుంటుంది. ఈ లోపల మళ్ళీ వాళ్ళ పాపకి తేడా వచ్చింది. మళ్ళీ చూస్తే ఆమెకి సేమ్ ప్రాబ్లం, లోపల ఏయో సమస్యలు ఉన్నాయి, కణితులు ఉన్నాయి. మళ్ళీ ఆపరేషన్. సరే భార్యకి ఆపరేషన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు కూతురికి ఆపరేషన్ చేయాలి, మళ్ళా బాధ. సరే నేనేమన్నా బాగున్నాను అనుకుంటే మళ్ళీ ఆయనకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. పనులు లేవు, ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇంటి నిండా సమస్యలే చుట్టుకున్నాయి, చుట్టాల్లాగా చుట్టేసి ఉన్నాయన్నమాట. చూడండి, కొన్ని కుటుంబాల్లో ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతుంది. అనారోగ్యమనో, యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఏదో శోధన ఎదుర్కోవటమో, ఏదో ఒక సమస్య, ఎవరికో బాగోపోవటమో. ఇంక ఆ సమస్యలోంచి ఏమనుకుంటామంటే ఇంక ఈ సమస్యలోంచి పైకి రాలేమో అనుకుంటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నేను సమస్యలోనే ఉంచడు, ఆ సమస్యలోంచి పైకి లేవనెత్తునుగాక. గట్టిగా ఆమేనని చెప్పు. ఒకవేళ అనారోగ్యం వచ్చిందా, ఆ బాధలోనే ఉండిపోవు, మరలా పైకి ఎత్తుతాడు దేవుడు. యేసు నామములో నీకు వచ్చిన సమస్యలోంచి, శోధనలోంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి రిఫరెన్స్ ఇచ్చి ముగిచ్చేస్తాను. ఇది ఇంపార్టెంట్. ఆఖరి మాట చదువుదాం ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదువుదాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింప చేయుటకు వారిని మంటిలో నుండి ఆ మాట మంటిలో నుండి ఎత్తువాడు ఆయన, పైకెత్తేవాడు. సో మంటి అంటే అపజయాలు. సో 5వ మాట ఏమిటంటే
అపజయాల నుంచి పైకెత్తబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మీ పక్కోళ్ళకి షేక్ అని చెప్పండి, అపజయాల్లోంచి. పక్కోళ్ళతో చెప్పండి, అపజయాల్లోంచి దేవుడు నిన్ను పైవాడిగా నియమించబోతున్నాడు. ఆమేన్. ఏమండి, అపజయాల్లోనే వాటిమి ముగింపు కాదు. అపజయాలు వచ్చినాయని ఇంకా ఫెయిల్యూర్స్ అని మనం ఇంకా ఫెయిల్ అయిపోతాం అనుకోవాల్సిన పని లేదు. మట్టి అంటేనే అపజయం. అది ఎందుకో తెలుసా? హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు ఇజ్రాయిలీలు కదా. వెళ్ళినప్పుడు యుద్ధంలో వాటిమి వాళ్ళకి ఎదురైంది, అపజయం ఎదురైంది వాళ్ళకి. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడు చెప్పండి? నేలలో ఆ బూడిదలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. మట్టి అంటేనే అపజయానికి గుర్తు. ఎందుకు ఓడిపోయాం అంటే ఆకాన్ చేసిన మిస్టేక్. ఒక్కడు చేసిన ఆ చిన్న మిస్టేక్ని బట్టి శపించబడిన దాన్ని మన దగ్గర ఉంచకూడదు. కానీ దాచి తెచ్చి గుడారంలో దాచిపెట్టాడు. దానివల్ల వీళ్ళకు వాటమి ఎదురైంది. వీళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు మధ్యలో యెహోషువ ఏడుస్తూ ఉన్నాడు. సేవకుడు ఎంత నలిగిపోతూ ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించుకుంటూ ఉండాలి. ఎవరికి బాధ కలిగినా మొట్టమొదట బాధపడేది ఎవరో తెలుసా? సేవకుడే. మీ ఇంట్లో నువ్వు బాధపడుతున్నా, నీ భర్త బాధపడుతున్నా, నీ పిల్లలు బాధపడుతున్నా, బాధను అనుభవించేది ఫస్ట్ సేవకుడు. ఎందుకంటే న్యాయ విధాన పథకాన్ని భుజాల మీద ఇక్కడ మోస్తూ ఉంటాడు సేవకుడు. ఒక విశ్వాసి బాధ సేవకుడికి బాధగా ఉంటుంది. ఎవరికో బాగాలేదో హాస్పిటల్లో ఉన్నారంటే మొదట ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకునేది సేవకుడు. ఎవరికో ప్రమాదంలో ఉన్నారు, బాధపడేది సేవకుడు. అయ్యో ప్రెగ్నెన్సీతో ఉండి ఇక డెలివరీ దగ్గర అవుతున్న సమయంలో అభాషణ అయిపోయింది, బాధపడేది సేవకుడు. ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయింది, బాధపడేది సేవకుడు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, విదేశాలకు వెళ్ళే ప్రయత్నం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, బాధపడేది సేవకుడు. యెహోషువ ఏడుస్తున్నాడు అపజయాల మధ్యలో. సేవ ఎంత శ్రమ పడినా రిజల్ట్ లేదనుకోండి, బాధపడేది సేవకుడు. అపజయాల్లోంచి దేవుడు మరలా హాయి పట్టణం మీద ఎక్కడైతే వాటి వాళ్ళకి ఎదురైందో మరలా అదే పట్టణం మీద దేవుడు వాళ్ళకి జయమిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు అపజయాలు వచ్చి నేను బాధపడొద్దు. అపజయాల్లోంచి దేవుడు నిన్ను పైకెత్తబోతున్నాడు. యేసు నామములో కృప విస్తరింప చేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. 5 మాటలు మీకు పంచుకున్నాను. నీవు పైవాడిగా ఉంటావు. ఆమేనండి. ఏ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను పైవాడిగా ఉంచుతాడో తెలుసా? మొదటిగా అవమానాల్లోంచి పైవాడిగా నీవు ఉంటావు. నీకు అవమానం ఎదురవుతుందని బాధపడకు. అవమానంలోంచి దేవుడు నిన్ను పై స్థానంలో కూర్చోబెడతాడు. చెప్పండి. రెండవది, నాశనకరమైన గుంట. నేను గుంటలోకి దించేసేవి కొన్ని, నేను నాశనం చేసేవి కొన్ని ఉంటాయి. అందులోంచి కూడా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. నెంబర్ 3, పేదరికంలోంచి కూడా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. నెంబర్ 4, సమస్యల్లోంచి, జలప్రలయం లాంటి సమస్యల నుంచి కూడా నేను పైవాడిగానే ఉంచుతాడు. నెంబర్ 5, అపజయాల్లోంచి కూడా దేవుడు నిన్ను పై స్థానంలో కూర్చోబెడతాడు. ఈ మాటలు ఈ మార్చి నెలలో మీ జీవితంలో నెరవేరునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలన్నీ మీ జీవితానికి ప్రయోజనకరంగా మారినట్లు ఈ మార్చి నెల 1వ తారీఖున దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దాన సందేశం కొరకు 2 చేతులెత్తి స్తోత్రం చెప్దామా ప్రభువుకి? అందరు గట్టిగా చెప్దాం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విన్న మాటలన్నీ తలపోసుకుంటూ స్తోత్రం చెప్దాము గట్టిగా. అందరూ చెప్పండి గట్టిగా, దేవా మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభు అని చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. నీవు పైవాడిగా ఉంటావు, తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు. నిన్ను ఎంతమంది తొక్కేద్దామని ప్రయత్నం చేసినా నా దేవుడు నిన్ను పై స్థానంలో కూర్చోబెట్టబోతున్నాడు. ప్రార్థించు ప్రార్థించు, స్వరమెత్తి అడుగు, ప్రభువా కుటుంబంలో నన్ను పై స్థానంలో ఉంచునాయన, నా ఇంటిలో నన్ను పై స్థానంలో కూర్చోబెట్టునాయన, నా బంధువుల మధ్యలో
అయ్యా నా జీవితం పై స్థానంలో ఉండాలి నాయన. నీవు పైవాడిగా ఉంటావు. ప్రార్థన చేసుకోండి. దావీదు ఇంటిలో నాన్న కూడా గుర్తుపెట్టుకోలేదు కదా. నిన్నెవరు గుర్తించలేదని బాధపడొద్దు. నా దేవుడు నిన్ను పై స్థానంలో కూర్చోబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో. ప్రభువా నన్ను పై స్థానంలో కూర్చోబెట్టయ్యా. నా ఉద్యోగం మరలా నాకు అప్పగించబడాలి. నాశనకరమైన గుంటలోంచి దేవుడిని పైకెత్తబోతున్నాడు. నిన్ను నాశనం చేసేవేవి నీ దగ్గరికి రాకుండగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి. చేతులెత్తి స్వరమెత్తి అడగండి. ప్రభా నా భక్తి జీవితాన్ని నాశనం చేసేవేవి నా దగ్గరికి రాకూడదయ్యా. నా ప్రతిష్ఠతను నాశనం చేసేవేవి నా దగ్గరికి రాకూడదయ్యా. నా సమర్పణను నాయన నాశనం చేసేవేవి నా దగ్గరికి రాకూడదయ్యా. నాశనకరమైన గుంటలో ఇరుక్కోకుండా నన్ను లేవనెత్తు స్వామి. పేదరికంలోంచి పైకెత్తు ప్రభువా. సమస్యల్లోంచి నన్ను పైవాడిగా ఉంచు. అపజయాల్లోంచి కూడా నన్ను పైకెత్తు నాయన. కరములు చాపి జలరాశులో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. కరములు చాపి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అందరూ అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహుచ దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహుచ దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. అందరూ మోకరించండి, చప్పట్లు కొట్టండి. వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. నువ్వు పైవాడిగా ఉంటావు. నీ స్థానం పై స్థానం. యేసయ్యా యేసయ్యా నీ కరములు చాపి నన్ను లేవనెత్తునాయనా. ఈ స్థానంలో కూర్చోబెట్టినాయనా. హల్లెలూయా. ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు
నూతన కృపలతో నన్ను నింపుచున్నా, నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నా. ఆరాధన నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన యేసయ్యా. సేవించెద నిన్నే పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించి శ్రీమంతుడా. ఆరాధన నీకే, నిన్ను పైకెత్తబోతున్నాడు దేవుడు. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతియా. పేదరికము నుంచి పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు, అపచయాల్లోంచి పైకి లేవనెత్తబోతున్నాడు, అవమానాల్లోంచి పైకి లేవనెత్తబోతున్నాడు. నువ్వు పైవాడవు. అందరూ చప్పట్లు కొడుతూ స్తుతించండి. ప్రభువా, సేవలో నన్ను పై స్థానములో కూర్చోబెట్టండి. నన్ను పైవాడుగా నిలబెట్టయ్యా. నన్ను పై స్థానంలో ఉంచయ్యా. కృంగిన వేళలో నన్ను లేవనే చిరునామా నీవే. కృంగిపోతున్నాను, పై స్థానంలో కూర్చోబెట్టాయా. పేదరికములోంచి అపచయాలోంచి లేవనెత్తు ప్రభువా. కృంగిన వేళలో నన్ను లేవనే చిరునామా నీవే. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ
కృప నిత్య జీవము, నీ కృప నా తరమా. ఇదిగో ఈ మార్చి నెల నిన్ను పైవాడిగా ఉంచబోతున్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. ప్రభా, నన్ను పై స్థానంలో కూర్చోబెట్టినావు. అపజయాల్లోంచి, అవమానాల్లోంచి, పేదరికంలోంచి, నాశనకరమైన గుండెలోంచి, సమస్యలోంచి నిన్ను పైకెత్తబోతున్నాడు దేవుడు. ఈ నెలలోనే ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఆత్మలో ఆనందించండి. ప్రభువా, నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. ప్రభు, ఈ నెలంతా మన పరిచర్యకి తోడుండునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. సేవలో గొప్ప విజయం ఇచ్చి పై స్థానంలో దేవుడు మనం నిలిపినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, కుటుంబాలు పై స్థానంలో దేవుడు నిలిపినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు ఈ యొక్క వాగ్దాన కొడికలో నీ దాసుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. నువ్వు పైవాడుగా ఉంటావు అని వాగ్దానం ఈ నెలలో మీరు చేసినందుకు స్తోత్రాలయ్యా. ఏ స్థితిలో నుంచి నువ్వు పైవారిగా లేపుతావో లేఖనాల ద్వారా వివరించారు. మీకు స్తోత్రాలు తండ్రి. అవమానాల్లోంచి పైకి లేపుతానని తెలియపరిచారయ్యా. నీ బిడ్డలు ఎంతమంది అయితే అవమానాల్లో ఉన్నారో వారందరికీ రెట్టింపు ఘనత కలుగునట్లుగా వారిని మీరు పైకి ఎత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములయ్యా. యోసేపుని ఎలాగైతే అవమానాల్లోంచి విడిపించి అయ్యా దేశానికి ప్రధానమంత్రిగా మీరు పైవాడుగా నిలబెట్టావు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. అలాంటి ధన్యత ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ స్థితిలో మరి అవమానించబడ్డారో అందులోనే మళ్ళా రెట్టింపు ఘనత కలుగునట్లు సహాయం చేయండి. దైవమా, మీకు స్తోత్రం. నాశనకరమైన గుంటలో నుంచి పైకెత్తుతానని తెలియపరిచారు అయ్యా. భక్తిలోంచి నాశనానికి తీసుకెళ్ళి ఆ గుంటలోంచి నీ బిడ్డలందరినీ విడిపించి పైవారిగా లేపమని ప్రార్థిస్తున్నాం. పడిపోయిన స్థితిలోంచి లేపండి ప్రభువా. నాయనా, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. ఏదైతే వారిని కిందకి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుందో ఆ గుంటలోంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే బీదరికంలో నుంచి పైకెత్తుతానని తెలియపరిచారు ప్రభువా. నీ బిడ్డలు ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో నలుగుతున్నారో వారందరినీ కూడా మీరు దర్శించి ప్రభువా, మా బిడ్డలు కింద వారిగా ఉండకూడదు నాయన, బీదలుగా ఉండకూడదు ప్రభువా. అయ్యా, సర్వ సమృద్ధితో వారు నింపబడాలి అయ్యా. మీకు స్తోత్రం నాయన. అయ్యా, సర్వ సమృద్ధి కలిగి ఆ పిచ్చి బిడ్డల వలె ఆశీర్వదించబడాలి నాయన. అయ్యా, అలాంటి ధన్యత బిడ్డలందరికీ అనుగ్రహించు. వారి స్థితి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగనే ప్రభువా, సమస్యల్లో నుంచి మీరు విడిపిస్తానని పైకెత్తుతానని తెలియపరిచారు. జలప్రవాహం లాంటి సమస్యలు వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో విలయతాండం చేస్తూ ఉండగా ఆ సమస్యలన్నీ మటుమాయం చేసి బిడ్డలందరినీ పైకెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అలాగునేనైనా అపజయాల్లో నుంచి పైకెత్తుతానని తెలియపరిచారయ్యా. నాయనా, నీ వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలో అపజయాల మధ్యలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పరాజయాలు కలుగుతూ ఉన్నాయేమో ప్రభువా. యేసు నామములో నీ బిడ్డలందరికీ ఈ అపజయాల్లోంచి పరాజయం వచ్చేటట్లు సహాయం చేయండి అయ్యా. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యమైన నీ బిడ్డలు హత్తుకొని అలాగునే వెంబడించాలయ్యా. ఏ విధము చేతనైనా సరే క్రీస్తుని కలిగిన బిడ్డలు పైవారుగా ఉండాలయ్యా. అలాంటి కృప యేసు నామములో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి. ఇంకా ఈ నెలంతా జరిగే ఎగ్జామ్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ స్టూడెంట్స్ని ప్రత్యేకంగా దృష్టి నిలిపి వారి హస్తాలకు మీ హస్తము తోడయించి మీ బాహు వారికి విజయాన్ని కలుగు చేయనట్లు కార్యం చేయండి.
అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. మరలా ఎవరి గృహాలకు వారు వెళ్తున్నారు, మీ సన్నిధి తోడుగా ఉంచండి. రాత్రి ఉపవాస ప్రార్థనల కొరకు బిడ్డలను సిద్ధం చేయండి. రేపు ఉదయకాలపు పునరుద్ధానపు ఆరాధనలు, ఇక్కడ జరిగే బలారాధన కొరకు బిడ్డలందరినీ సమకూర్చండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీకోసం ఏర్పాట్లన్నీ సిద్ధపరిచి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. అందరూ ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. ఈ నెలంతా దేవుడు మీకు దీవెన కలిగేటట్లుగా. సాయంకాలం సంఘ బిడ్డలు ఖచ్చితంగా పాల్గొనండి శుద్ధీకరణ కూటంలో. ఆదివారం బల్లారాధన కొరకు సిద్ధపడండి. పరిచర్య చేసే